సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రముఖులు విచ్చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు గోషామహల్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎక్స్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా అమ్మవారిని దర్శించుకోవడానికి? ప్రతి సంవత్సరం మేము నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ బోనాల జాతరకి ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ టెంపుల్కి రావడం అనేది ఒక ఆనవాయితీ. నేనే కాదు, చాలామంది నగరంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ చాలామంది అమ్మవారిని దర్శించుకుంటారు. చాలా మహిమగల తల్లి, మంచి భక్తులకు కోరుకునే అన్నీ నెరవేరింపజేస్తుంది తల్లి. సో ఆ నమ్మకంతో నేను ఇంకా మళ్ళీ మా సిటీ నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఇవాళ ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో ఈసారి ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి ఏటా ఏదో ఒక కొత్త తరం ఇవాళ పూల డెకరేషన్ కానీ మరి భక్తులకు ఏర్పాట్లు కానీ చాలా చక్కగా చేసిర్రు. సో ఇవన్నీ ఏంటి అని అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇవాళ ఏ గుళ్ళు ఉన్నప్పటికీ, అంటే ఇట్లా పెద్ద గుళ్ళే కాకుండా ఒక బస్తీలో గల్లీలో చిన్న గుళ్ళు ఉన్నప్పటికీ వారి పండుగ ఘనంగా జరుపుకోవాలని కేసీఆర్ గారు 25,000 నుంచి 5 లక్షల వరకు వారికి ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నారు ఆ గుళ్ళకు. కారణం ఏంటంటే ఇవాళ బోనాలు అని అంటే తెలంగాణ ప్రజలకు ఎంతో ఉత్సాహం ఇచ్చే పండుగ. ఇది చాలామంది అంటే పిల్లల నుంచి పెద్దల వరకు పోతరాజులు, రంగాలు, ఇవన్నీ బలిగంపలు ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఇది ఒక చాలా ఆనందాన్ని ఇచ్చే పండుగ. కాబట్టి ఈ పండుగ ఘనంగా జరుపుకోవాలని కేసీఆర్ గారు ప్రతి గుడికి 25,000 నుంచి 5 లక్షల వరకు ఆయా గుడి స్థాయిని బట్టి ఇవాళ ఆర్థిక సాయం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉజ్జయిని మహంకాళి గుడికి మనం చూసుకున్నట్టయితే ఈ ఏర్పాట్లు మరి నగర ఇన్ఛార్జ్ అయినట్టు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు ఇక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం మీ కుటుంబంతో కలిసి వస్తారా దర్శించుకోవడానికి? బోనం సమర్పిస్తారా అమ్మవారికి మీరు? మేము బోనం అయితే హైదరాబాద్ అయ్యేటప్పుడు తీస్తాము, ఇక్కడనైతే దర్శించుకోవడానికే వస్తాము. అంటే ఇక్కడ తెలంగాణలో ఏంది అని అంటే బోనాలు తీయడము ఆనవాయితీ. ఏ గుడికి తీసుకుపోతారో ఆ గుడికే తీసుకెళ్తారు. ఎక్కడ వాళ్ళు అక్కడ గుళ్ళకు బోనాలు తీసుకెళ్తారు. సో ఇక్కడ ఇది మాత్రము తెలంగాణలో నగరంలో ఇది ఇంత విశేషంగా గొప్పగా ఈ పండుగ జరుగుతుంది అని అంటే అది ఉజ్జయిని మహంకాళి టెంపుల్లోనూ జరుగుతుంది పెద్ద ఎత్తున. ఇక్కడికి వచ్చే భక్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? భక్తులు అమ్మవారు వాళ్ళ కోరికలని నెరవేర్చాలని, అదేవిధంగా వాళ్ళ యొక్క జీవితంలో ఆనందం ఉండాలని మేము అమ్మవారిని కోరడం జరిగింది. అదేవిధంగా మా నాయకుడు కేసీఆర్ గారు మరి ఇవాళ 2 పర్యాయాలు ఇవాళ ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కేసీఆర్ గారు ఇంకన్ని సంక్షేమాలు అందిస్తారని మరి అదేవిధంగా ప్రజల లోపల ఒక చిరునవ్వు విరజిల్లుతుందని మేమందరము కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఇవాళ చూసినట్టయితే కేసీఆర్ గారి పాలన పట్ల అందరూ సంతృప్తిగా ఉన్నారు. మరి రాబోయే రోజుల లోపల కూడా మరింత ఈ నగరంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ ధూప నైవేద్యం కానీ విరజిల్లుతూ ఉంది. అదేవిధంగా దేదీప్యమానంగా ఈ గుడ్లన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ఇది కేసీఆర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.